Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప ఎంపీ బరిలో వైఎస్ భారతి, వైసీపీలో నెంబర్ 2 కొరత తీరినట్లే. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుంది. వచ్చే ఎన్నికలలో భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. భారతి రెడ్డిని వచ్చే ఎన్నికలలో లోక్సభకు పోటీ చేయించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని తెలిసింది. మిగిలిన పార్టీల్లోనూ కుటుంబ సభ్యులు రాజకీయంగా చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రులకు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు లోకేష్, బీఆర్ఎస్లో కేటీఆర్, జనసేనలో పవన్కు తోడుగా నాగబాబు వంటి వారు అండగా ఉన్నారు. రక్త సంబంధీకులు ఉంటే తాను ఇతర పనుల్లో బిజీగా ఉన్నా మిగిలిన పార్టీ పనులను చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. జగన్కు ఇప్పటి వరకు ఆ ఛాన్స్ లేదు. వైవి సుబ్బారెడ్డి వంటి వారున్నా వారు దూరపు బంధువులే, దగ్గర బంధువులు కాదు. మరొక వైపు తనకు శత్రువుగా చెల్లెలు షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు. తల్లి విజయమ్మ కూడా తనతో అంటి ముట్టనట్లు ఉన్నారు. ఒక రకంగా జగన్కు వ్యతిరేకంగానే ఈ 2 ఏళ్ల కాలం నుంచి విజయమ్మ వ్యవహరించారు. అందుకే పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి వైఎస్ విజయమ్మను జగన్ తప్పించారు. దీంతో తన రాజకీయ వారసత్వంతో పాటు తనకు పొలిటికల్గా మరింత అండగా ఉండేందుకు భారతి రెడ్డిని పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేయించి కొంత బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు. దీంతో తనపై ఇప్పటి వరకు కోటరీ ముద్ర కూడా తొలగిపోతుంది. తన తర్వాత ఖచ్చితంగా భారతి రెడ్డి 2వ స్థానంలో ఉంటారు. నెంబర్ 2 స్థానం కోసం ఇక వైసీపీలో ఎవరూ పార్టీలో పాకులాడే పరిస్థితి ఉండదన్న అభిప్రాయంలో కూడా జగన్ ఉన్నారు. భారతి రెడ్డి ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్ గెలుపు కోసం పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలోనే ప్రచారాన్ని నిర్వహించడం మినహా ఆమె పక్కా గృహిణిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఆమె అనేక వ్యాపారాలను చూస్తున్నా లోపాయికారిగా జగన్కు తనకు తోచిన రాజకీయ సలహాలు ఇస్తుంటారని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో కడప పార్లమెంట్ నుంచి భారతి రెడ్డిని పోటీ చేయిస్తారన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికలలో కడప జిల్లాలో కేవలం 3 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. అందుకే ఈసారి భారతి రెడ్డిని బరిలోకి దింపితే 10కి 10 స్థానాలను గెలుచుకునే వ్యూహాన్ని జగన్ రూపొందించారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయన్నది తెలియదు, కానీ ఈ ప్రచారం మాత్రం పార్టీలో జోరుగా జరుగుతోంది.